హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజకీయంగా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. దానికి సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలి. మనకున్న క్రెడిబిలిటీని పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం రియల్గా ఒక పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పార్టీ తరపున నిలబడగలగాలి. ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలిగా, ఒక పార్టీని శిరస్సు మీద వేసుకుని మోస్తున్న వ్యక్తిగా మన నాగమల్లేశ్వరి గారు ఎప్పుడు వైసీపీ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మాత్రం ఏర్పరచుకున్నారు. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుత పరిణామాలు చూసుకున్నట్లయితే చాలా చాలా విషయాల్లో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ అధినేతల్ని టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి వీళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎవరు కౌంటర్ చేయలేకపోతున్నారు అనే విషయాలు క్లియర్గా ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఆ విషయమై మాట్లాడటానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగమల్లేశ్వరి గారు. ఫైర్ బ్రాండ్ అంటారేమో, నాకు తెలిసి ఆవిడ మాట్లాడుతుంటే నాకే అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కనుక్కుందాం. వెల్కమ్ టు మై స్టూడియో మేడం. థ్యాంక్ యూ సార్. తిరుమల కల్తీ లడ్డు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి మాట్లాడినప్పుడు ప్రజల గురించి మాట్లాడినట్టు కాదా? ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు ప్రజలకి నిజంగానే నష్టం జరిగితే, ఇవాళ నిన్న వీడియో చూసాను నేను, సింహాచలంలో ఇచ్చే ప్రసాదాలలో ఎలుకలు, బుట్టల నిండా ఎలుకలు. బుట్టల నిండా ఎలుకలు. ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి, ఇంత దారుణమా చెప్పండి. బుట్టల నిండా ఎలుకలు. ఇది ఎవరు క్రియేట్ చేసింది కాదు కదా. ఇది దొరికిపోయిన ప్రతిసారి ఇది వైఎస్ఆర్సీపీ అంటే మరి ఆ బుట్టల్లో ఎవరో భక్తులు తీసినటువంటి వీడియోలేనే కదా, లైవ్ గా చూసాం కదా. అంటే దేవస్థానాలలో చులకన చేస్తుంది, రెస్పాన్సిబిలిటీగా లేనిది ఎవరు సార్ మీరు చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంటే ఈ పార్టీకి హిందువులందరూ రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు, పెద్ద పెద్ద హిందువులు, సనాతన ధర్మకర్తలందరూ బయటికి వచ్చేవాళ్ళు. ఇది జరుగునుంటే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ? ఎందుకు అడగట్లేదు? దేనికి అడగట్లేదు? చంద్రబాబు నాయుడు గారి పైనటువంటి భయం భక్తితో అనుకుంటా. అదే ఆ భయం భక్తులు బాగా ఉండి, వాళ్ళకి ఆ భయభక్తులు బాగా విలువలతో కూడిన భయభక్తులు అవి. అందుకని ఆ విలువకు వాల్యూ ఇచ్చి ఎవరు బయటికి రావట్లేదు. మరి అది అడగరా? అది క్వశ్చన్ చేయరా? టీటీడీని ఇప్పుడు ఇవాళ ఎంత చెత్త చెత్త చేశారు. బిర్యానీలు వెళ్తున్నాయి పైకి, ఎలా తింటున్నారు. మరి ఇదంతా చెత్త కదా. తాగిన వాళ్ళు విచారం చేయాల. ఒకడు గోపురం మీద ఎక్కాడు, ఎలాగెక్కాడు? అవును, అది ఇది నాకు ఇప్పుడు ఎక్కాడండి. తాగి 90 ఇమ్మని అడిగాడు. వాడు తాగి లోపలికి ఎంటర్ అయ్యి గోపురం పైకి ఎక్కుతుంటే ఏం చేస్తుంది హోంమంత్రి? అనిత ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెక్యూరిటీ ఎంత ఫెయిల్ అవుతుంది కదా. సెక్యూరిటీ ఫెయిల్ అనేది తెలిసిపోలేదా ఇక్కడ? దానికి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని రుద్దడమే. పెద్ద కర్ర తీసుకెళ్లి పైన కలశాలని కొడుతున్నాడు. అంత ధైర్యం ఎలా చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి మీ చాతగాంతనానికి ఇప్పుడు నేను చెప్పిన అన్ని నిదర్శనాలు. మీరు ఇప్పుడు సిట్ విచారణలో కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. అవును, అందుట్లో జంతువుకు సంబంధించిన కొవ్వులు కానీ, పంది కొవ్వులు కానీ ఇవేమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కలవలేదు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏ మెట్లు కడుగుతాడు, ఎన్ని మెట్లు కలుగుతాడు? ఈసారి దేవుడి మెట్లు కాదు, ప్రజల ఇంటికి వెళ్ళి వాళ్ళ మెట్లు కడగండి. ఎందుకంటే ప్రజల మనోభావాలతోటి, వాళ్ళ హిందుత్వంతో, వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆట్లాడింది ఎవరంటే మీరు. కాబట్టి ఇల్లు తిరిగి క్షమాపణ చెప్పుకుంటూ వాళ్ళ మెట్లు కడిగితే అప్పుడన్నా మీ పాపం పోతుంది. అసలు తప్పు అక్కడ జరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేటప్పుడు చిన్న తప్పు చేశారు. కింద నుంచి పైకి కడుక్కుంటారు. దానివల్ల ఛార్జ్ షీట్ లో పేర్లు మారి ఉంటాయి. అంతే. పైనుంచి కింద కడిగితే బాగుండు. ఇప్పుడు కడగమనండి, ఇంటింటికి వెళ్ళి పైనుంచి. అంతే. ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ఆర్సీపీని కాదు మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళు వేసింది నిందలన్నీ వేసింది. ప్రజల యొక్క మనోభావాలతో నిందలు వేశారు. మీకు అర్థమవుతుందా పాయింట్? భక్తుల మనోభావాలతోటి ఆటలాడారు వీళ్ళు. నిజంగానే తప్పు జరిగితే భక్తులు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి గత 5 ఏళ్లలో? ఎన్ని వచ్చాయి సార్? ఇలాగా గత 5 సంవత్సరాలలో పంచే ప్రసాదంలో ఎలుకలు దొరికాయా? గత 5 సంవత్సరాలలో గోపురాలు ఎక్కి తాగుబోతులందరూ తందనాలు ఆడారా? గత 5 సంవత్సరాలలో ప్రసాదం పీతలు దొరికాయా?
దొరికాయా? లేకపోతే గత 5 సంవత్సరాలలో వీళ్ళు చేస్తున్నట్టు అడ్డగోలుగా ఏమన్నా ఏ ఇష్యూ అన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ హయాంలో జరుగుతున్నాయి ఇంతలావునా? ఇవాళ ఇప్పుడు సిట్టు కూడా అసలు సంబంధం లేదు, ఏ కొవ్వు కలపలేదని చెప్పారు. మరి మీరు ఎంత బాధ్యతాయుతంగా ఉండి చేశారా ఇవన్నీ? పంది కొవ్వు, బీఫ్ కొవ్వు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలా ప్రజలు మిమ్మల్ని? అంటే అందరూ క్షమాపణ చెప్పమంటారండి? ఏం చేయాలి సార్ ప్రజలు? జనాలకి కాదు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆ కథ వేరుంటది. అది వీళ్ళకి రాబో రోజులలో డెఫినెట్ గా తెలుస్తుంది. కాస్త పవన్ కళ్యాణ్ అన్న రియలైజ్ అయిపోయి మెట్లన్నా కడిగాడు. ఇంకా అస్సలు కూడా రియలైజ్ అవ్వకుండా ఉండగానే పచ్చి అబద్ధాలు ఆడితే, మీరుండగానే మీ హయాంలోనే సిట్ట ఏమి కలవలేదు అన్నదంటే అర్థం ఏంటిది? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అర్థం అవుదా సార్? అర్థం అవుతుంది. రాజకీయం చెయ్యండి, రాజకీయం చేసే పద్ధతి ఒకటి ఉంటది. ఇంత చిల్లర రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయకూడదు. అది నేను చెప్పేది.